భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. ఓకే, మనము 7వ అధ్యాయము చూస్తూ ఉన్నాము, జ్ఞాన విజ్ఞాన యోగము. దీంట్లో మనము చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం అందరం కలుస్తున్నాము. ఒక నిమిషం. ఓకే, మధ్యలో డిస్టర్బెన్స్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, సో మనము ఈ 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము చూస్తూ ఉన్నాము. సో దాంట్లో మనము ఆల్రెడీ వి డెల్ట్ అరౌండ్ 15 తేషాం జ్ఞాని. ఓకే, 16వ శ్లోకం వరకు చూసాము లాస్ట్ టైం. మనం చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అది కూడా చూద్దాం, ఒకసారి రివ్యూ చేసుకుందాము. మనము ఈ రోజు 17వ శ్లోకము చూస్తూ ఉన్నాము. ఒకసారి చదువుదాము. 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం 17వ శ్లోకం నుంచి చూద్దాం ఇవాళ. 17వ శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. 17వ శ్లోకము. శ్రీ భగవానువాచ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. పరమాత్మ అర్జునునకు ఉపదేశిస్తున్నారు.
ఏం చెప్తున్నారు? తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. సో టు రీక్యాపిట్యులేట్, మనం చాలా రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం కాబట్టి 7వ అధ్యాయము ఎలాగా మొదలైంది అని అంటే, పరమాత్మ తన తత్వాన్ని మనకి తెలియపరుస్తున్నారు. ఆ భగవంతుడి తత్వము అంటే భగవంతుని ఆ స్వరూపం ఏమిటి అనేటువంటి ప్రశ్న మనకి 6వ అధ్యాయం చివరిలో ఉదయించింది. అంటే 6వ అధ్యాయంలో భగవంతుడు ఎట్టివాడు, ఆయన స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ముందు నువ్వు యోగివిగా తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు. ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగంలో యోగి ఎవరైతే అవుతారో, యోగి అంటే తనతో కూడి ఉన్నటువంటి వాడు, యుక్తుడు, భగవత్తుని ధ్యానించి భగవంతుని తన స్వరూపం అంటే ఆత్మస్వరూపముగా తెలిసినటువంటి వాడు, తనకు కంటే భిన్నముగా లేడు అని ఎవరైతే తెలుసుకున్నాడో అతడు యోగి అనేటువంటి విషయం. యోగి అంటే ఆసనాలు ప్రాణాయామం అనేటువంటిది కాకుండా తనకంటే భిన్నముగా ఏమీ లేదు, అంటే తన స్వరూపమే, ఆత్మస్వరూపమే భగవత్ స్వరూపము, దానితోనే కలయిక, అది యోగము అని అనుకున్నాం అనమాట. సో అందువల్ల యోగినామపి సర్వేషాం మద్గతే నా అంతరాత్మన, అంటే నాయందు మద్గతే, నాయందు అంతరాత్మన అంటే అంతరాత్మన, ఆ లోపల అంతఃకరణముతో ఏకీభావం చెందడం. ఇంకా అంతఃకరణం అంటూ ఏమీ లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, అహంకారం లేదు, సర్వము విలీనమైపోయినటువంటి స్థితి. అప్పుడు తనకు తానుగా తను ఎవరో తను తెలుసుకున్నటువంటి స్థితి, అది యోగత్వం అనమాట. యోగినామపి సర్వేషాం మద్గతే అంటే నాయందు విలీనమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాడు, నాయందు లగ్నమైనటువంటి అంతఃకరణము కలవాడు, ఎవరు నన్ను శ్రద్ధగా భజిస్తారు అనేటువంటి దాన్ని 6వ అధ్యాయంలో ముగింపు వచ్చేసరికి నాయందు అన్నాడు. అంటే పరమాత్మ యందు, శ్రీకృష్ణ భగవానుని యందు. మరి శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, భగవంతుడు అంటే ఏమిటి, ఆ తత్వం ఏమిటి, ఆ స్వరూపం ఏమిటి అనేటువంటి విషయమునందు ఉదయించినటువంటి ప్రశ్నగా 7వ అధ్యాయంలో పరమాత్మ మనకు జ్ఞాన విజ్ఞాన యోగాన్ని బోధిస్తున్నారు. అంటే దట్ ఈజ్ యోగా ఆఫ్ నాలెడ్జ్ అండ్ డిస్క్రిమినేటివ్ విజ్డమ్ అన్నాం. అంటే తత్వము, పరబ్రహ్మ తత్వము, ఆ పరబ్రహ్మే స్వరూపము. అంటే తత్వము స్వరూపము అని అంటే మనకు కొంచెం మళ్ళీ దాన్ని కొంచెం మనం తెలుసుకోవాలి, విశదీకరించాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, కుండ మట్టి నుంచి తయారైనటువంటి కుండ. ఈ కుండ ఎలా ఉంటుంది అని అంటే స్వరూపము కుండ అని అంటే ఒక పాటును మనం చూడగానే దాని ఆకారం మన జ్ఞాపకం వస్తుంది. పూజ ఉంటుంది, కుండ ఉంటుంది, ప్రమిది ఉంటుంది, అనేక రకాలైనటువంటి ఆకారాల్లో మనకు అనేక రకాలైనటువంటి వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మట్టితో చేసినటువంటి అనేకమైనటువంటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆకారాలు, అవన్నీ కూడా ఒక రూపంలో స్వరూపాలు అనేకమైనటువంటి. కానీ దాని తత్వం ఏమిటి? తత్వము అని అంటే యథార్థము, తత్వము అని అంటే సత్యమైనటువంటిది. ఏమిటి ఈ కొండ తాలూకా తత్వం ఏమిటి, ప్రమిద తాలూకా తత్వం ఏమిటి అని అంటే అదేం చెప్తాము అని అంటే మట్టి అంటాం. ఎందుకంటే మట్టి నుంచే కదా అనేకమైనటువంటి ఈ ఆకారాలన్నీ, స్వరూపాలన్నీ బయలుపడేటువంటిది. సో అది ఆ స్వరూపము మట్టి, ఆ స్వరూపము కుండ, ప్రమిద, ఇలా అనేక రకాలైనటువంటి ఎన్ని వస్తువులు చేస్తామో అన్ని. కానీ దాని తత్వం ఏమిటి అని అంటే మట్టి అంటాం. అలాగే భగవంతుని తాలూకా రూపములు అనేకము ఉండొచ్చు, కానీ భగవంతుని తత్వం ఏమిటి అది మనకి చెప్తున్నారు అనమాట. అది ఇక్కడ యోగా ఆఫ్ నాలెడ్జ్ అండ్ డిస్క్రిమినేటివ్ విజ్డమ్. ఇప్పుడు స్వరూపము చూస్తే స్వరూపము మనకి ఒక జ్ఞానంలా గోచరించవచ్చు, కానీ అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. నిజమైనటువంటి జ్ఞానము అని అంటే అది ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, అనుభవంలోకి ఏమిటి రావాలి, అనుభవంలో మనం ఏం తెలుసుకోవాలి అంటే దాని నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి, దాని సత్య వస్తువు ఏమిటో తెలుసుకోవాలి. అంటే కార్యకారణ విచారము అని చెప్పి కూడా అనుకున్నాం. కార్యము అని అంటే ది ఎఫెక్ట్, కారణము అని అంటే ద కాజ్ ఈజ్ ఈశ్వర. అంటే అన్నిటికీ మూలమునందు ఉండేటువంటి తత్వం ఏమిటి అని అంటే, సత్యం ఏమిటి అని అంటే ఉన్నది ఒక్కటే, జగత్తు పరబ్రహ్మ. ఆ తత్వం గురించి విశదీకరిస్తున్నారు పరమాత్మ తన స్వరూపము గురించి చెబుతూ, ఆ స్వరూప జ్ఞానము తత్వజ్ఞానము వైపు తీసుకెళ్ళగలగాలి. ఆ తత్వజ్ఞానమే దాన్ని
విజ్ఞానము అన్నారనమాట. జ్ఞాన విజ్ఞాన యోగము. దీన్ని చాలా మనం చెప్పుకున్నాము, విచారణ చేసుకున్నాము. సో అందువల్ల ఆ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు తన తాలూకా తత్వాన్ని చాలా విశదీకరించారు. అంటే ఉదాహరణకి ఒక నిమిషము మళ్ళీ సో మనకి తత్వము, ఆ స్వరూపము, దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నము. సో దాంట్లో ఇప్పుడు స్వరూపములు చూసాము, అనేకమైనటువంటి ఆకారము, రూపములు చూసాము. ఈ రూపమునకు మూలమునందు ఉండేటువంటిది ఏంటి అంటే మట్టి అన్నాం. కానీ మట్టి మట్టి అంటే తత్వం ఏమిటి? మట్టి తత్వము అంటే అది ఒక పంచభూతాల్లో ఒకటి అన్నాం. అలాగా జగత్తు అనేటువంటిది అనేకమైనటువంటి రూపాల్లో ఉంటే, అనేకమైనటువంటి ఆకారముల్లో ఉంటే, దాని మూలమునందు ఉండేటువంటి తత్వం ఏమిటి అంటే, దాన్నే భగవంతుడు ఏం చెప్పాడు అని అంటే, నా యొక్క తత్వము, నా యొక్క ప్రకృతి 2 రూపాలుగా ఉంది అని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఉన్నది ఒక్కటే, సత్య వస్తువే, భగవంతుడే, పరమాత్మే ఉన్నది ఒకటే అయితే అది అష్ట విధములైనటువంటి ప్రకృతిగా భాషిస్తున్నది అని దాన్ని అపరా ప్రకృతిగా చెప్పారు ఆయన. భూమిరాపో అనలహ వాయు ఖం మనోబుద్ధిరేవచ అని అనేకముగా 8 రకాలైనటువంటి తత్వముగా చెప్తూ ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలోనే తన తత్వాన్ని మనకి పరిచయం చేస్తూ అపరేయమితస్పన్యాం ప్రకృతిం విద్య అన్నారు. అంటే అక్కడ దీనికంటే భిన్నమైనటువంటి పరా ప్రకృతి జీవభూతం. అంటే అందులోని ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ నోయింగ్నెస్, జీవభూతం. అందులో ఉండేటువంటి అసలైనటువంటి తత్వము నేను. ఆ నేనే, ఆ నా యొక్క తత్వమే ఇక్కడ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ గా, అంటే నోయింగ్నెస్ గా, కాన్షియస్నెస్ గా ఉన్నదనేటువంటి దాన్ని మనకి చెప్పారు. అది చెప్పిన మీదట అయితే ఈ రకముగా ఉన్నప్పటికీ చాలా చెప్పారనమాట. నీకు జ్ఞాన విజ్ఞానంతో చెప్పినటువంటి తత్వాన్ని ఇస్తానని చెప్పి అంతా చెప్పిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రకృతి గురించి చెప్తూ, అయితే ప్రకృతిలో మీరందరూ అంటే అష్ట విధములైనటువంటి ప్రకృతితో మీరు మమేకం అయిపోవడం వల్ల, అంటే ఈ సృష్టిలో, ఈ జగత్తులో ఉండేటువంటి ఈ జీవజాలం అంతా కూడా ప్రకృతిలో ఉండేటువంటి ఆ మాయా, అది ఆ మాయాశక్తి వల్లే ఈ ప్రకృతి అపరా ప్రకృతిగా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసి, ఈ రకమైనటువంటి సత్యాన్ని అంటే ఆ జ్ఞానమును మనకి విశదీకరిస్తూ, దానిలో ఉండేటువంటి ఆ మాయ వల్ల 3 గుణములు, త్రిభిర్గుణమైర్ భావైహి అనేటువంటి ఆ 3 గుణములతో కూడినటువంటి మాయా ప్రకృతి అనేటువంటి విషయాన్ని కూడా మనకి పరిచయం చేశారు. ఈ 3 గుణములు ఏంటి అని అంటే సత్వ రజో తమో గుణాత్మకమైనటువంటి 3 భావనలతో కూడినటువంటి ప్రకృతిలో మీరందరూ అందులో నిమగ్నం అయిపోవడం వల్ల అసలైనటువంటి నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా పరమాత్మ మనకు చెప్పారు. అయితే ఈ రకముగా దానిని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ మాయని దాటివేయగలరు అనేటువంటిది కూడా మనకి కొన్ని శ్లోకాల్లో కూడా చెప్పారు. తర్వాత ఆయన తాలూకా ప్రెజెన్స్ని కూడా చెప్పారు. ఎక్కడెక్కడ ఏ ఏ రూపాల్లో ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి దాన్ని కూడా మనం చాలా డీటెయిల్డ్ గా చూస్తున్నాము. ఏ చైవ సాత్విక భావ రాజస్తామసాశ్చయ మత్త ఏవేతి తాను విద్ది నత్వం తేషు తేమహి. అంటే ఈ 3 గుణములైనటువంటి భావనల్లో సత్వరజోతమో గుణాత్మకమైనటువంటి మాయా ప్రవృత్తిగా నేను ఉంటున్నప్పటికీ కూడా వాటికి నేను బద్ధుడను కాను. వాటికి అతీతముగా ఉండేటువంటి సత్య వస్తువును. ఉదాహరణకి మనం ఏమనుకున్నాము, కుండ అంటే మట్టి, కానీ మట్టి కుండకి పరిమితం కాదు, కుండ మట్టికే పరిమితమైన. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే కుండ తయారవడానికి మట్టి కావాలి, కానీ మట్టి మాత్రం కుండకి పరిమితం కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై దట్ పార్ట్, ఇట్ ఈస్ బియాండ్ దట్ పార్ట్. సిమిలర్లీ ఈ జగత్తంతా కూడా భగవతత్వమైనటువంటి ఆయన కారణముగా తయారైనప్పటికీ కూడా దానికి అతీతంగా ఉండేటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు మాయకు అతీతముగా ఉండేటువంటి వాడు. మాయ అతని ఆధీనంలో ఉంటుంది. మాయ అంటే మళ్ళీ ఏదో శక్తి, మనిషి అనేటువంటిది కాకుండా 3 గుణములు. ఈ 3 గుణములే ముఖ్యంగా సత్వ రజో తమో గుణాత్మకమైనటువంటిది అనే విషయాన్ని చూసాము. సో దానికి నేను బద్ధుణ్ణి కాను అనేటువంటి విషయాన్ని కూడా మనకి చాలా డీటెయిల్డ్ గా పరమాత్మ చెప్పి ఉన్నారు. చెప్పిన తర్వాత వాటి వల్ల నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని 13వ శ్లోకంలో కూడా చెప్పిన్నారు. త్రిభిర్గుణమైర్ భావైభి సర్వమిదం జగత్ మోహితం నా విజానాతి
మామేభ్య పరమవ్యయం. అంటే ఈ విధంగా తన స్వరూపాన్ని, తన తత్వాన్ని పరమాత్మ రివీల్ చేసిన తర్వాత, తెలియజెప్పిన తర్వాత, ఈ 3 గుణముల వల్ల మీరందరూ జగత్, సర్వమిదం జగత్, ఈ జగత్ అనేటువంటిది 3 గుణములతో ఉన్నది. ప్రకృతిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవజాలం కూడా ఈ ప్రకృతికి ఆధీనం అయిపోవడం వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు. మామేభ్య పరం అవ్యయం నా అభిజానాతి. చాలా చక్కగా, చాలా అద్భుతంగా చెప్పారు. అంటే నన్ను తెలుసుకోలేకపోతున్నారు, అయితే నన్ను ఎలా తెలుసుకుంటారు అనేటువంటి వాడిని కూడా పరమాత్మ చెప్పారు. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరత్తే. నన్ను శరణు చొచ్చడం వల్ల మీరు ఈ మాయని అతి సులభంగా దాటగలుగుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది మనం చాలా కొన్ని క్లాసులు, ఒక 10-15 క్లాసులు డిస్కస్ చేయడం వల్ల ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఇట్ అవుట్. మళ్ళీ మనం వెళ్తున్న కొద్దీ మనం మళ్ళీ వీటిని పునశ్చరణ చేసుకుంటాము. సో ఆ రన్ను తెలుసుకోవాలి అని అంటే నా మాయ ఏదైతే ఉందో దాన్ని దాటాలి అనేటువంటి విషయాన్ని పరమాత్మ మనకు రివీల్ చేసిన తర్వాత, అయితే నన్ను ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు మూఢాహ నమాం ప్రపద్యంతే దుష్కృతినః, అంటే దుష్టులు, దుష్ట స్వభావం కలిగినటువంటి వారు, చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు దుష్కృతులు. చెడ్డ పనులు అని అంటే, చెడ్డ పనులు అంటే పక్కవాడిని హింసించడం, లేకపోతే ఒక ప్రయోజనం లేకుండా ఏవో కార్యాలు చేస్తూ ఉండడం, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండడము, అంటే నేనే అన్ని చేస్తున్నాను అనేటువంటిది, ఈ జ్ఞానం లేకపోవడం, ఇలాంటిదని అనుకున్నాం. అంటే ముఖ్యంగా తను ఎవరో తను తెలుసుకోలేనటువంటి వాళ్ళు, తన ఆత్మజ్ఞానం, అంటే తను ఎవరు అంటే నేనెవరు అని అంటే, నేనేదో ఇంజనీర్ని, నేనేదో డాక్టర్ని, లేదా నేను తండ్రిని, నేను ఫలానా, లేదా నేను హిందువుని, సమ్ ఐడెంటిటీతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా తనను తాను తెలుసుకోలేనటువంటి వాళ్ళే మాయా అపహృత జ్ఞాన అన్నారంటే మాయ చేత కొట్టివేయబడినటువంటి వాళ్ళు. మాయా అంటే మళ్ళీ 3 గుణాల్లో ఉండేటువంటి వాళ్ళు. దీని గురించి కొంచెం జాగ్రత్తగా చూసాం మనము. సో అందువల్ల వాళ్ళు దుష్కృతిన, అంతేకాని ఈ దుష్కృతులు ఏం చేస్తారు అంటే మూఢులుగా ఉంటారు. మూఢులు అంటే సమ్ సార్ట్ ఆఫ్ అజ్ఞానం, ఇతరుల ఎదుట అపరాధం చేసేటువంటి వాళ్ళు, అంతఃకరణం అనేటువంటిది శుద్ధం లేనటువంటి వాళ్ళు, కామక్రోధాదులతో బాగా పట్టి పీడించేటువంటి వాళ్ళు, ఇది సంసారము, ఇలాగ మూఢులు అనమాట. ఈ రకంగా చేసేటువంటి వాళ్ళు మూఢాహ. మాయయా అపహృత జ్ఞానాహ, అంటే విచక్షణ జ్ఞానం లేనటువంటి వాళ్ళు, అసుర భావంలో కలిగినటువంటి వాళ్ళు. అసుర భావము అంటే హింసించడము, ఇవన్నీ అనుకున్నాము. తాను శరీరం కోసమే బతకడము, ఇలాగనమాట, కామలతో కొట్టివేయడం ఉన్నటువంటి వాళ్ళు అసురం భావం ఆశ్రితాహ అపహృత జ్ఞానాహ నరాధమాహ. వీళ్ళు నరాధములు, వాళ్ళు అంటే లో సార్ట్ ఆఫ్ పీపుల్ హూ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ దే కెనాట్ థింక్, దే కెనాట్ డిస్క్రిమినేట్. ఇలాంటి వాళ్ళు నలుగురు అపహృత జ్ఞానాహ, వీళ్ళు దుష్కృతులు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత శ్లోకంలో అయితే ఎవరు నన్ను భజిస్తారు, ఎవరు నన్ను తెలుసుకుంటారు అంటే, నన్ను శరణొచ్చినటువంటి వాళ్ళు నన్ను తెలుసుకుంటారు అని పరమాత్మ చెప్పున్నారు కదా. సో ఎవరు వాళ్ళు అంటే దాన్ని కూడా చాలా అద్భుతంగా 4 రకములైనటువంటి జనులు సుకృతినః అనేటువంటి చెప్పారు. వాళ్ళు దుష్కృతులు అంటే దుష్టకర్మలు చేసేటువంటి వాళ్ళు, చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు, మూఢాహ అపహృత జ్ఞానాహ నరాధమాహ, ఇలాగా 4 రకాలైనటువంటి మనుషులు చెప్పిన తర్వాత మరి ఎవరండి సుకృతులు ఎవరు అంటే మంచి కర్మలు చేసేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు చతుర్విధ, 4 రకములైనటువంటి వాళ్ళు. భజంతే మాం, నన్ను భజిస్తారు. నన్ను భజించడము అని అంటే ఏదో భజన చెక్క భజన చేయడం అనేటువంటి కాదు. దే కాంటెంప్లేట్, దే థింక్ ఆఫ్ గాడ్, దే ట్రై టు అండర్స్టాండ్ గాడ్, దే విల్ సరెండర్ టు గాడ్, దే విల్ ట్రై టు డిస్క్రిమినేట్ అండ్ సీ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ ఈవిల్, హూ యామ్ ఐ, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, ఇలాగ సమ్ డిస్క్రిమినేట్ విజ్డమ్ ఉండి, అంటే విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, విచక్షణ చేయగలిగినటువంటి, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ఏది వస్తే అది చేయడం కాదు. వీళ్ళు కొంచెం ఆగి ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు సుకృతినః అన్నారు. ఈ సుకృతులు ఎవరు అని అంటే వాళ్ళు 4 రకాలుగా ఉంటారని పరమాత్మ వాళ్ళని విభజించారు. వాళ్ళని విభజించి 16వ శ్లోకంలో, అంటే మనం 17 వాళ్ళు చూస్తున్నాము, దానికి ముందు శ్లోకంలో 16వ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్పారంటే, చతుర్విధ భజంతే మాం జనాహ సుకృతినోర్జున. ఎవరు వాళ్ళు? 4 రకాలైనటువంటి భక్తులు నన్ను భజిస్తారు. 4 రకాలైనటువంటి వాళ్ళు ఎవరు అనంటే సుకృతినః, మంచి కర్మలు చేయనటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు 4 అనంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఏ భరతర్షభ, హూ ఇస్ బెస్ట్ అమాంగ్ ద
ఆల్ ద పీపుల్, ఎవరైతే భరత వంశంలో శ్రేష్టమైనటువంటి వాడు అంటే అమాంగ్ ద పీపుల్ హూ ఇస్ ద బెస్ట్, అర్జున ఇస్ ద బెస్ట్ పర్సన్. అందువల్లే కదా మాట్లాడుతున్నాడు అర్జునుడితో కృష్ణుడు, లేకపోతే పరమాత్మ అసలు రెస్పాన్స్ ఇవ్వడు. ద బెస్ట్ అమాంగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అడ్మినిస్ట్రేట్, హూ ఆర్ బోర్న్ ఇన్ దట్ భరతవర్ష. అంటే మనం అందరం భరతవర్షంలో ఉండేటువంటి వాళ్ళే కదా. మనందరిలోకి బెస్ట్ ఎవరు అని అంటే అర్జునుడు. అర్జునుడు అంటే ఆర్జవం కలిగినటువంటి వాడు అనుకున్నాం. అంటే హీ వాజ్ వెరీ ఇంటెన్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ కృష్ణ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మీ. నా ప్రాబ్లం ఏంటి, నేను ఎందుకు ఇలాగా యుద్ధం చేయలేకపోతున్నాను, ఎందుకు ఇంత అజ్ఞానంతో కూడి ఉన్నాను అనేటువంటి క్వెస్ట్ కలిగి భగవంతునికి శరణి వచ్చినటువంటి వాళ్ళు. అందువల్ల యు ఆర్ ద భరత ఋషభ అంటూ ఏం చెప్పారు అని అంటే 4 రకాలైనటువంటి వాళ్ళు చెప్పారు. నా చతుర్విధ భజంతే మాం. ఎవరు అని అంటే ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఇది కూడా చూసాము. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి, జ్ఞాని. ఈ 4 ఎవరు అని అంటే ఆర్తులు వీళ్ళందరూ కూడా భక్తులే, కానీ ఆర్త భక్తులు అంటారు. ఆర్త అంటే ఎప్పుడైతే మనకు ఆపద వచ్చిందో, ఆపద కలిగినప్పుడు భక్తి చేసేటువంటి వాళ్ళు. అంటే మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మనకి ఏదో పిల్లకి పెళ్లి అవ్వటం లేదు, లేకపోతే మనకు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు, లేకపోతే మనకి ఎవరో అప్పిస్తానన్న ఏదో మనకి ఏదో మన దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వటం లేదు, లేకపోతే మనం వెళ్తూ ఉంటే ఏదో సమానంగా ప్రమాదం జరిగింది, లేకపోతే వెళ్తూ ఉంటే ట్రైన్ ఏదో మిస్ అయిపోయింది, లేకపోతే ఏదో సమ్ ఎఫ్లిక్షన్ హ్యాపెన్స్, సమ్ ప్రాబ్లమ్ హెస్ హ్యాపెండ్. అప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే భగవంతుడికి ప్రార్థిస్తాం. నాన్న భగవంతుడా, జగన్మాత నాకు ఈ ఆపదను తొలగించి తల్లి, నేను నీ కొండకు వస్తాను, లేకపోతే నీకు మొక్కు చెల్లిస్తాను, లేకపోతే నీకు పలానాది ముడుపు కడతాను, లేకపోతే నేను ఇలా సంథింగ్. అంటే వీ ట్రై టు ఎంటైజ్ గాడ్ బై సీకింగ్ సంథింగ్. దే ఆర్ కాల్డ్ ఆర్త భక్తాస్. వీళ్ళందరూ మనకు తెలిసినే ఉంటారు. ఆర్తలు, ఆపద కలిగినప్పుడు కలిగినటువంటి భక్తి. అంటే ఇక్కడ మనము వాళ్ళని తక్కువ చేయడం ఎక్కువ చేయడం అనేటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా సుకృతులే. చతుర్విధ భజంతే మాం సుకృతినోర్జన అన్నాడు. 4 వీళ్ళందరూ సుకృతులే, మంచి కర్మలు చేసేటువంటి వాళ్ళే. సో ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. కానీ ఆర్త భక్తులు. 2వ రకం ఎవరు అంటే అర్థార్థి. కోరికలను కలిగినప్పుడు భక్తి. అంటే నాకు ప్రమోషన్ రావాలి, లేకపోతే అంటే ఇది వీళ్ళు ఇంకొంచెం సేపు ఎక్కువ, అంటే ఇన్స్టెంట్ గా భగవంతుని ఆపద కలిగినప్పుడు ప్రార్థించడం కాకుండా ఒక ప్రొలాంగ్డ్ డిజైర్ ఉంటుంది అనమాట. నేను పరీక్షలు 3 సార్లు రాసినా పాస్ అవటం లేదు కాబట్టి ఈసారి నేను నీకు ఒక మంత్రాన్ని 1000 సార్లు జపిస్తాను, లేకపోతే 1,00,000 సార్లు జపిస్తాను, లేకపోతే ఇలా ప్రొలాంగ్డ్ గా, అంటే ఒక 6 నెలల పాటు నేను ఆరాధిస్తాను, లేకపోతే ఒక 1000 ప్రదక్షిణలు చేస్తాను. ఇలాగా అర్థార్థి, అర్థము కోసం, అంటే ఏదో కోరిక కలిగినప్పుడు ప్రార్థించేటువంటి వాళ్ళు అనమాట. కోరిక కలిగినప్పుడు భక్తి కలిగేటువంటి వాళ్ళు. దారిది తర్వాత ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను, నాకు ఎలాగైనా రావాలి, లేకపోతే ఇవాళ ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవాలి, మొన్న 2-3 రోజులు ప్రార్థన చేశాం, ఇవాళ ఫైనల్ కి ఎలాగైనా రావాలి, ఫైనల్ కి వచ్చిన తర్వాత ఎలాగైనా కప్పు కొట్టాలి. ఇవన్నీ అంటే అప్పుడు మనం భక్తి చేస్తాం. ఎందుకు ఏమిటి అనేటువంటిది పక్కన పెడితే ఏదో ఒక డిజైర్, ఆ డిజైర్ ని ఫుల్ఫిల్ చేసుకుందుకు మనం జరిపేటువంటి భక్తి. వీళ్ళు ఏంటంటే అర్థార్థి భక్తి. తర్వాత జిజ్ఞాసు అని అంటే దే ఆర్ మోర్ లిటిల్ బిట్ మోర్ అడ్వాన్స్డ్ అనమాట. అసలు ఏంటి భగవంతుడు ఏంటి, అసలు నాకు ఎందుకు ఈ భగవంతుని ప్రార్థించాలనేటువంటి కోరిక కలిగింది, అసలు భగవత్ తత్వం ఏమిటి, అసలు సృష్టి ఏమిటి, కొంత జిజ్ఞాస ఉంటుంది అనమాట. అంటే ఆ ఇచ్చ అనమాట, తెలుసుకోవాలనేటువంటి కోరిక, వాళ్ళని జిజ్ఞాసులు అంటారు. ఆ జిజ్ఞాసులు మనం చూస్తూ ఉంటాము. అసలు మనము వికీపీడియా వెతికేస్తూ ఉంటాం, లేకపోతే ఏదో డౌట్ వస్తుంది, లేకపోతే దీని గురించి తెలుసుకోవాలనుకుంటాం, లేకపోతే హిమాలయాలు అంటాం, లేకపోతే ఇప్పుడు ఇరాన్ వార్ అవుతున్నది, ఇజ్రాయెల్ ఇరాన్ వారు, అమెరికా వారు, వీళ్ళందరూ అయితే ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు, ఎప్పుడెప్పటి నుంచి కొడుతున్నారు, ఎన్ని ట్యాంకులు కొట్టారు, ఇలాగనమాట. ఇలాగా జిజ్ఞాస ఉంది కాబట్టి అసలు భగవంతుడు అంటే ఏంటి, అసలు సృష్టికి మూలం ఏంటి, అసలు ఇందులో ఎన్ని రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి, అసలు భగవంతుడు అంటే అసలు డెఫినిషన్ ఏమిటి, ఇలాగా అసలు తత్వాన్ని గురించి తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఇచ్చ కలిగినటువంటి వాళ్ళు జిజ్ఞాసు. దెన్ దెర్ ఇస్ ఎ 4th కేటగిరీ, జ్ఞానము. ఈ జ్ఞాని అనేటువంటి వాడు చాలా ఇంపార్టెంట్. వీడు జ్ఞానము అని అంటే అసలు తత్వాన్ని గురించి తెలుసుకొని అందులో నిమగ్నమైపోయి పండిపోయినటువంటి వాడు జ్ఞాని. జ్ఞానము అని అంటే ఇప్పుడు మనకి మామూలుగా జ్ఞానం కాదు, అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు. సమబుద్ధిర్ విశిష్యతే. జ్ఞాని అని అంటే, జ్ఞాని ఎవరు అని అంటే అంతటా సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. సునిచైక స్వపాకేన
పండితాహ సమదర్శన, వాళ్ళు పండితులు అని చెప్పి కొన్నిసార్లు చెప్పారు. అంటే అందరి ఎడల సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. సృహన్మిత్ర ఉదాసీనో మధ్యస్థ ద్వేష్య బంధు సాదృశ్యం పిచ పాపేషు సమబుద్ధి, అంటే అందరి ఎడల సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళ గురించి జ్ఞాని, ఇంకా జ్ఞాని గురించి చెప్పుకుంటాము. సో ఈ రకముగా నలుగురు రకాలైనటువంటి ఆ జిజ్ఞాసువులు, నలుగురు రకాలైనటువంటి వాళ్ళ గురించి పరమాత్మ మనకి ముందు శ్లోకంలో చెప్పి ఉన్నారనమాట. వాళ్ళు సో ఇక్కడ మనము చూస్తే చతుర్విధ భజంతే మాం జనాహ సుకృతినోర్జున. సుకృతినోర్జున ఏమిటి వీళ్ళు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు పరమాత్మ ఇప్పుడు ఆ జ్ఞాని గురించి చెప్తున్నారు. అసలు జ్ఞాని ఇది చాలా రాబోయే 2-3 శ్లోకాలు కూడా ఈ జ్ఞాని గురించే మనకి చాలా అద్భుతంగా చెప్తారు. సో మనము అందరం కూడా ఆ స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ పరమాత్మ తన తత్వాన్ని, స్వరూపాన్ని తెలియజేస్తున్నారని చెప్పి అనుకున్నాం. స్వరూపము, తత్వము, జ్ఞాన విజ్ఞాన యోగము. ఆ యోగంలో భగవంతునితో మమేకం అవడం. యోగము, యోగి అని అంటే అది. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకమో ఇది పరమాత్మ చెప్తున్నటువంటిది. ఏం చెప్తున్నారు అంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. ఈ నలుగురిలో చతుర్విధ భజంతే మాం అన్నారు కదా, ఈ నలుగురిలో కూడా తేషాం, అలాంటి ఈ నలుగురు ఉండేటువంటి భక్తులలో తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. ఆ నలుగురిలో జ్ఞాని సర్వకాలముల యందు చిత్త సమాధానము మరియు ఏకాంతమైనటువంటి భక్తి కలవాడు. ఏకాంతమైన, ఎన్ని విశేషణాలు వాడారు. తేషాం జ్ఞాని, ఈ జ్ఞాని ఎవరు అనంటే నిత్యయుక్త, నిత్యము అంటే 24/7 నాతో కూడి ఉన్నటువంటి వాడు. నాకు జ్ఞానికి అభేదం, భేదం లేదు. అంటే మనకి ఎవరైనా అట్టి జ్ఞాని తారసపడ్డాడు అని అంటే సాక్షాత్తు భగవంతుడే ఆ జ్ఞాన స్వరూపుడిగా ఉన్నాడు, నడయాడాడు, ఇక్కడ ఉన్నాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త, నిత్యము అంత సర్వవేళ సర్వావస్థల యందు ఎవర్ కాన్స్టెంట్ and one pointed in devotion, ever constantly with me, కాన్స్టెంట్, ఎల్లవేళలా కూడా నిత్యయుక్త, నాతోనే కూడి ఉంటాడు. ఏకభక్తిర్ విశేషతే, మళ్ళీ ఆ జ్ఞాని తాలూకా ఆ డిస్పోజిషన్ ఎలా ఉంటుంది అని అంటే ఆ మెంటల్ డిస్పోజిషన్, మెంటల్ కేటగిరీ. అంటే మామూలుగా బాహ్యంగా చూడడానికి అలాగే ఉంటాడు. ఏదో 2 చేతులు 2 కాళ్ళు, ఆయన ఏడుస్తాడు, ఆయన నవ్వుతాడు, ఆయనకి ఆకలేస్తుంది, ఆయనకి సంసారం ఉంటుంది. కొంతమంది సంసారం ఉండకపోవచ్చు, సన్యాసం అవచ్చు, సంసారం అవచ్చు. కానీ జ్ఞాని మాత్రము ఈజ్ టోటలీ డిస్టింక్ట్ అమాంగ్ ఆల్ ద అదర్స్. ఎలా తెలుస్తుంది డిస్టింక్ట్ అంటే పరమాత్మ చెప్తున్నారు. జ్ఞాని ఎలా ఉంటాడట అంటే నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. విశిష్యతే అంటే దట్ టోటల్లీ శ్రేష్టము కలిగినటువంటి వాడు, ఆధిక్యము కలిగినటువంటి వాడు, అందరినీ మించినటువంటి వాడు, విశేషంగా ఉంటాడు. మామూలుగా ఉంటాడు కానీ తేడాగా ఉంటాడు, మనకి తెలియదు. పైకి చూడడానికి, బాహ్యంగా చూడడానికి తెలియదు. ఏకభక్తిర్ విశిష్యతే. అలాంటి ఆ జ్ఞాని ప్రియోహి జ్ఞానినః అత్యర్థం. అలాంటి జ్ఞాని నాకు అత్యర్థం ప్రియ, చాలా మిక్కిలి ప్రియమైనటువంటి వాడు. ఆ జ్ఞాని చాలా నాకు ప్రియమైనటువంటి వాడు. జ్ఞానినో అత్యర్థం, నాకు చాలా ప్రియమైనటువంటి వాడు. పైపెచ్చి ఏంటంటే అహం సచ మమ ప్రియ, నాకు చాలా ప్రియమైనటువంటి వాడు. నేను కూడా ఆ జ్ఞానికి చాలా ప్రియమైనటువంటి వాడును. నేను మిక్కిలి ప్రియుడను, ఆ జ్ఞాని కూడా నాకు మీది మిక్కిలి ప్రియుడు. ఎంత అద్భుతంగా వర్ణించాడు చూడండి. జ్ఞాని 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 అంటాం. ఏంటండి ఈ జ్ఞాని? జ్ఞాని అలాంటి వాళ్ళు మనకి ఏమైనా తారసపడతారా? ఆ జ్ఞాని అనేటువంటి వాడు ఉంటాడా? ఎలా ఉంటాడు ఆ జ్ఞానము అనేటువంటి దాన్ని మనము కొంచెం విచారం చేయాలి. దీని గురించి మనం చూడాలి. ఆ జ్ఞానము అనంటే ఏంటి అంటే, జ్ఞానము అనంటే తత్వము తెలిసినటువంటి వాడు అనుకున్నాం. తత్వము అనంటే ఏంటి? సత్యము తెలిసినటువంటి వాడు. సత్యము అనంటే
తనను తాను తెలుసుకున్నటువంటి వాడు. తనను తాను తెలుసుకోవడం అని అంటే తన స్వరూపము, ఆత్మస్వరూపము తెలిసినటువంటి వాడు. ఆత్మస్వరూపము తెలియడం అంటే ఆత్మగా ఉండేటువంటిది పరమాత్మే అని తెలిసినటువంటి వాడు. అంటే తత్వవిత్ లేదా అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమేవాహం బ్రహ్మ, ఇట్లా మనం మామూలుగా వాక్యాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ జ్ఞానము కలిగినటువంటి వాడు ఆ అభిన్నమైనటువంటి ఆత్మస్వరూపమును ఎరిగినటువంటి వాడు. ఆత్మస్వరూపం అంటే భగవంతుడే ఆ స్వరూపముగా ఉన్నాడు అనేటువంటి దాంతో అభిన్నమైనటువంటి స్వరూపము ఎరిగినటువంటి వాడు. అభిన్నమైనటువంటిది అంటే మళ్ళీ మాటలో చెప్పాలంటే చిత్త సమాధానము కలిగినటువంటి వాడు. చిత్త సమాధానము అని అంటే ఆ చిత్తము, ఇందాక అనుకున్నాం కదా, చిత్తము అని అంటే ద మెంటల్ ఇన్స్ట్రుమెంట్స్, ద మెంటల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ యాక్షన్. అవి జడము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, దీస్ ఆర్ ది ఇన్నర్ ఫ్యాకల్టీస్. ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఎక్స్టర్నల్ గా ఉండేటువంటి ఫ్యాకల్టీస్ ఏమున్నాయి? కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. దీన్ని పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అనుకున్నాం. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు అంటే చూచే కన్ను వెనకాతల చూచే శక్తి, మాట్లాడే మాట వెనకాతల ఉండేటువంటి మాట్లాడే శక్తి, వినే చెవి దగ్గర చెవుల ద్వారా వింటూ ఉంటే ఆ వినికిడిని కలిగించేటువంటి శక్తి. ఇలాగా అంటే రుచి చూసేటువంటి దాని కింద రుచి చూచేటువంటి శక్తి, ఘ్రాణము ఆఘ్రాణించేటువంటి శక్తి, వాసన చూసేటువంటి శక్తి, స్పర్శ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి శక్తులకు మూలమునందు ఉండేటువంటి శక్తి పరమేశ్వరుని శక్తి. వీటన్నిటికీ కారణమైనటువంటిది ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే ఈ పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు పనిచేయవు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా పనిచేయవు. అవన్నీ కూడా జనమే. అంటే వీటి వెనకాతలు ఉండేటువంటి శక్తి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎవరిది? అది కూడా ఆ ఆత్మ చైతన్యం యొక్క శక్తే. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది చైతన్య. ఆత్మ చైతన్యం లేకపోతే, అంటే ఆత్మే చైతన్య స్వరూపము, ఆత్మే తెలివి స్వరూపము, ఆత్మే ఆనంద స్వరూపము, సచ్చిదానందము. అది ఫండమెంటల్. అంటే ఆ ఆత్మస్వరూపము వల్ల ఈ మిగిలిన అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెరిగిస్తున్నాయి. మట్టి లేకపోతే కుండ లేదు, బంగారం లేకపోతే ఆభరణాలు లేవు. ఆభరణ ప్రపంచంలో అనేకమైనటువంటి స్వరూపాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్వరూపమునందు మూలమునందు ఉండేటువంటి తత్వము బంగారమే. అలాగే అనేకమైనటువంటి ఘటములు ఉన్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా మూలమునందు ఉండేటువంటిది మట్టే. అలాగే జగత్తులో అనేకమైనటువంటి పంచతన్మాత్రలతో కూడినటువంటి 5 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాటి మూలమునందు ఉండేటువంటి తత్వము ఆ శక్తి స్వరూపము. ద మ్యాటర్, ద ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ. మ్యాటర్, ఇంటెలిజెన్స్, ఎనర్జీ. దీని గురించి అనుకున్నాం. పదార్థము, దాని తాలూకా ఉండేటువంటి శక్తి, దాని యందు ఉండేటువంటి తెలివి. మ్యాటర్, ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్ అవే త్రిగుణాత్మకం. ఈ త్రిగుణాత్మమునకు మూలమునందు ఉండేటువంటిది మళ్ళీ ఆ పరమాత్మ చైతన్యమే, పరమాత్మ తాలూకా శక్తే. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అంటే ఇవన్నీ కూడా ఇట్ కమ్స్ అండ్ ఆ విలీనం అయిపోతాయి. అవన్నీ కూడా ఒక్కటైపోతుంది. ఆ ఒక్కటిగా ఉండేటువంటి ఆ తత్వమును అభిన్నమైనటువంటి, అంటే ఎన్ని వస్తువులు చూసినా జగత్తునందు అష్టమూర్తి భృక్ అన్నాం. ఆ జగత్తంతా కూడా ఒక అష్టమూర్తులుగా భాషిస్తున్నటువంటి, అంటే అనేకమైనటువంటి స్వరూపములుగా ఉండి భాషిస్తున్నటువంటి భగవంతుని తాలూకా ఆ మాయాశక్తి అని జ్ఞానికి అర్థమవుతుంది. ఏది చూసినా కూడా ఆయనకి ఈశ్వర దర్శనమే కలుగుతుంది. ఈశ్వర దర్శనం అంటే సినిమా యందు అనేకమైనటువంటి బొమ్మలు కదలాడుతున్నప్పటికీ కూడా, తెర మీద అనేక బొమ్మలు ఉన్నప్పటికీ కూడా దాని వెనకాతలు ఉండేటువంటి వెలుగు ఒక్కటే. ఆ స్క్రీన్ నుంచి ప్రొజెక్షన్ అయినటువంటి వెలుగు వల్ల అది సినిమాగా భాషిస్తున్నది, అనేక రూపముల్లో భాషిస్తున్నదని వెలుగు యందు తనను తాను తెలుసుకున్నటువంటి వాడు. అలాగే ఆ చిత్ శక్తికి మూలమునందు ఉండేటువంటి చైతన్యము, ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము, ఎరుక అనేటువంటిది ఎవరికైతే తెలుస్తుందో వాడు జ్ఞాని, వాడు తత్వవిత్. అది ఆ జ్ఞాని ఎలా ఉంటాడు అని అంటే నిత్యయుక్త. ఆ జ్ఞాని నిత్యము ఉంటాడు. అంటే ఈ జ్ఞానం ఎలాగో అనంటే ఆయనకి తెలిసినటువంటి జ్ఞానం, మూర్ఖమైనటువంటి జ్ఞానం కాదు. మామూలుగా అయితే మనం ఏంటంటాము అనంటే దేనికి అంటకుండా ఉండేటువంటి జ్ఞానం. అంటే దేనితోనూ అంటే అన్నిట్లో ఉంటాడు కానీ దేనికి అంటాడు. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తారంటే రామకృష్ణ పరమహంస ఒక బురదలో కుమ్మర పురుగు ఉంటుంది.
ఆ మట్టిలో ఉంటుంది కుమ్మరి పెరుగు. ఆ మట్టిని దులుచుకుంటూ తిరుగుతూ ఉంటుంది, అది కన్నాలు పెట్టేస్తూ ఉంటుంది కుమ్మరి, ఆ దులుస్తూ ఉంటుంది. కానీ ఆ మట్టి దానికి ఏమాత్రం అంటదు. చాలా 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 క్లియర్ గా ఉంటుంది. అలాగా జ్ఞాని అందరిలో తిరుగుతూ ఉంటాడు, సంసారంలో తిరుగుతూ ఉంటాడు, కానీ ఆయన దేనికి ఏది అంటదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. మడ్ ఫిష్, ఆ చేప ఉంటుంది, అంటే బురదలోనే ఉంటుంది ఆ చేప. రామకృష్ణ పరమహంస వాళ్ళు చెప్పారు, మడ్ ఫిష్ అంటారనమాట. అంటే బురదలో ఉండేటువంటి చేప బురదలోనే తిరుగుతూ ఉంటుంది, కానీ అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ బురద ఏమాత్రం దానికి అంటదు. కానీ మనం మామూలుగా తిరిగితే మనం ఏం చేస్తాం, మట్టిని ఇలా పట్టుకుంటే చాలు, మట్టి అడ్డుకుపోతుంది. వంక మట్టి అయితే అసలు వదలనే వదలదు. సో అలాగా జ్ఞాని సంసారంలో ఉంటాడు, కానీ ఏది అంటకుండా ఉంటాడు. దీన్ని ఇంకా మనం జ్ఞాని ఎలా ఉంటారో అని అర్థం చేసుకోవాలి అని అంటే, మనకి అనేక మంది మహానుభావులు చూస్తాం. అంటే మన కాలంలో మనం చూస్తే రామకృష్ణ పరమహంస, ఆ జ్ఞానం అంటే దీన్ని అర్థం చేసుకుందుకు చెప్తున్నారు. జ్ఞానము అని అంటే ఇట్ ఈస్ టోటల్లీ ఒక కాన్సెప్ట్ గా అర్థం చేసుకోవడం అనేటువంటిది కాదు. ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్షియల్ గా మనం అర్థం చేసుకుంటామో అది మనకి ఆ తత్వం అనేటువంటిది అర్థం అవుతుంది అనమాట. పరమాత్మ చెప్తున్నారు, తేషాం జ్ఞాని నిత్యయుక్త, ఎల్లప్పుడూ నాతోనే కూడి ఉంటాడు అనేటువంటి చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకి ఎవరినైనా జ్ఞానులతో పరిచయం ఉన్నా, జ్ఞానులతో మాట్లాడినా, లేకపోతే జ్ఞానులు వ్యవహరించినటువంటి తీరుని చూసినా మనకు అర్థం అవుతుంది, అదే నా తత్వం. ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఐ ఆమ్ దట్. వెన్ ఐ ఆమ్ దట్, హౌ కెన్ ఐ అండర్స్టాండ్ దట్? వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్? బికాస్ మాయాశక్తి వల్ల, మాయలో మీరు మాయయా అపహృత జ్ఞాన, మిమ్మల్ని ఆ జ్ఞానం అనేటువంటిది అజ్ఞానం అనేటువంటిది హైజాక్ చేసింది. ఆ మాయాశక్తి అనేటువంటిది మనం చూడగానే అబ్బా ఇది బాగుంది, ఇది నాకు వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనలో ఇంకా కోరిక, కామన అనేటువంటిది ఉంది. దాని పట్ల మనకు వ్యామోహం ఉంది, దాని పట్ల మనకు ఆకర్షణ ఉంది. ఎందుకు? మన తత్వం ఏమిటో మనకు తెలియలేదు, మనం ఎవరో మనకి ఇంకా పరిపూర్ణంగా మనకు అర్థం కాలేదు. అందువల్ల అది ఇంకా మనము ఇచ్చేస్తూ ఉంటాము. చెప్తూ జ్ఞాని నిత్యయుక్త. సో ఆ రకముగా ఆ జ్ఞానం ఉండేటువంటి వాడు ఎల్లప్పుడూ భగవంతుడితోనే కూడి ఉంటాడు. ఆ భగవంతుడితో అంటే భేదభావన అనేటువంటిది లేదు. ఏకభక్తి, నిత్యయుక్త. నిత్యయుక్త అంటే తనతో ఎల్లప్పుడూ ఒక్కటే ఉంటాడు అనమాట. ఇన్ కంప్లీట్లీ ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఈజ్ మైండ్ అని కాదు. అంటే ఏది చూసినా ఆయనకు అదే కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇది ఏంటండి, ఎలాగా చూడగలము అని అంటే, ఇప్పుడు ప్రేమిస్తాడు ఒక యువకుడు ఒక యువతిని ప్రేమిస్తాడు. ఆ యువతిని మనకి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఎవరిని చూసినా తన ప్రియురాల్లాగా కనిపిస్తుంది. మనకి సినిమాలో కూడా హీరో చూసిన తర్వాత ఎవరినో ఒక యువతిని చూసినప్పుడు తన ప్రియురాలే ఆ సినిమాలో మనకి చూపిస్తాడు. అంటే ఏమైంది, ఎక్కడ చూసినా తన ప్రియురాల రూపమే దర్శనమిస్తాడు. చెట్టు చూసినా, పొట్ట చూసినా విరహ భగ్న ప్రేమికుడు అయిపోతాడు. ఇంకా ఆ ప్రియురాలు ఎక్కడికైనా దూరం అయిపోతాయి, మళ్ళీ ఆ ప్రియురాల కోసం పిచ్చివాడిగా తిరుగుతూ ఉంటాడు. అంటే మనకి అది ఉంది, మనం ఊహించుకోగలము. కానీ అదే భగవంతుడైతే, అదే ఎక్కడ చూసినా భగవంతుడే మనకి దర్శనమిస్తే, ఉదాహరణకు కొంత భక్తులు చూస్తూ ఉంటాం, మీరాబాయి ఏది చూసినా ఆమెకు కృష్ణ దర్శనమే అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రూప దర్శనము కాదు, లేకపోతే భావ దర్శనము కాదు, ఒక భావమునందున లేదంటే ఒక ఇమోషన్ తో అటాచ్ అవ్వడం కాదు. ఇట్ ఈస్ బియాండ్ ఇమోషన్, ఇట్ ఈస్ బియాండ్ దర్శనం. అంటే చూసినప్పుడు కృష్ణుడు అలాగ పిల్లని గురువుపట్టు అది సినిమాల్లో చూపిస్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఆత్మజ్ఞానమునందు నిమగ్నమైనటువంటి వాడికి, జ్ఞాని అయినటువంటి వాడికి సర్వమునందు, అందుకనే విశ్వాత్మ భావన గురించి చాలా అద్భుతంగా 6వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అన్నాడు. అంటే అన్నిటి యందు, అన్ని స్వరూపముల యందు అంతటా నన్నే చూసినటువంటి వాడు అని పరమాత్మ చెప్పాడు. సో దాన్నే చూడండి, ఇంకా మళ్ళీ అనేక వాళ్ళు పరిపరి విధములుగా చెప్తున్నారు. ఎలా సిద్ధిస్తుందండి అది అంటే, మనస్సు ఆ సమాధానం పొందాలి. చిత్త సమాధానం అని అనుకున్నాం. అంటే మనస్సు అనేటువంటిది ఆ ఆ విచలితము కానటువంటి, కదలికలు లేనటువంటి, అంటే ఇప్పుడు అలలు ఉన్నాయి, ఒక చిన్న చెరువు ఉన్నది, ఆ చెరువులో అలలు ఉన్నాయి. అలలు ఎక్కడి నుంచి వచ్చాయి? అలలు ఇప్పుడు నిశ్చలమైనటువంటి సరస్సు, గాలి ఎలా వీచింది, గాలి వీచినప్పుడు ఏమైంది? అలలు అలలుగా వచ్చాయి. అలలు అనేటువంటిది ఎలా వచ్చాయి అంటే, నీరే మారి అలలుగా వచ్చింది. అంతేకాని అలలు అనేటువంటిది ఎక్కడ సృష్టించబడలే. అలలు అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ద రివర్ ఇట్ సెల్ఫ్, మోడిఫికేషన్ ఆఫ్ ది వాటర్ ఇట్ సెల్ఫ్. రివర్ అంటే మళ్ళీ ఇంకో పేరు వచ్చింది. అంటే నదిలో ఉండేటువంటి, ఆ చెరువులో ఉండేటువంటి, ఆ సరస్సులో ఉండేటువంటి, ఆ తటాకములో ఉండేటువంటి
నదీ జలము, ఆ జలము, ఆ వాటర్ అనేటువంటిది గాలి అనేటువంటి ఒక శక్తి. గాలి అనేటువంటిది ఏమిటి? ఒక 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 వీచిక, అంటే ఏదో కారణాంతరాల వల్ల ఒక ఒక బలమైనటువంటిది వీచింది. అలా వీచడం వల్ల అది మార్పు చెందినట్టుగా కనిపించింది. అంటే ఒక కదలిక మరొక రూపానికి ఆవిష్కృతమైంది. మరొక రూపం ఆవిష్కరించబడింది. నదీ జలములు కదలడం వల్ల, లేదా సరస్సు జలములు కదలడం వల్ల తరంగములు ఏర్పడ్డాయి. ఇప్పుడు సముద్రం ఉన్నది, సముద్రం ఒడ్డున కూర్చుంటే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి, నిరంతరం కెరటాల్లాగే వస్తున్నాయి. ఏదో కారణాంతరంలో భూమి ఎర్త్‌క్వేక్ వచ్చింది, అప్పుడు పెద్ద సునామీ వచ్చింది, దానికి పేరు పెట్టుకున్నాం. అది కూడా భగవత్ స్వరూపమే, అంటే అలే. ఆ అల ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే జలమే అలగా మారింది. అలాగే చిన్న సరస్సులో ఉండేటువంటిది మారింది. అది మళ్ళీ జ్ఞాని ఏం చేస్తాడు అంటే, అలాగా ఈ జగత్తులో ఉండేటువంటి అనేక రూపములుగా భాషిస్తున్నటువంటిదంతా కూడా ఆ భగవంతుడే అనేటువంటిది నిత్యయుక్త. అది జ్ఞాని. జ్ఞాని నిత్యయుక్త, తెలుసుకునేటువంటి వాడు. ఏ రూపాన్ని చూసినా, ఏ స్వరూపాన్ని చూసినా రామకృష్ణ పరమహంసుల వారు కాళీమాతే కనిపించారు. కాళీ అంటే ఇన్సిడెంటల్లీ కాళీ అని అంటే ఆ కాలస్వరూపం. కాళీ అందుకనే నల్లగా చూపిస్తారు. కాళీ అని అంటే ఒక జగన్మాత, ఒక కాలస్వరూపం అని అంటే అది మళ్ళీ ఒక అల లాంటిదే. కాళీ కూడా బియాండ్ ద టైమ్, అంటే ఐఆమ్ బియాండ్ టైమ్ స్పేస్, దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం అన్నారు. అంటే దేశము కాలమునకు అతీతమైనటువంటి తత్వము పరమాత్మ, దాన్ని దర్శించారు ఆయన. అంటే ఆ తర్వాత రూపము ఓకే, ఏ రూపాన్ని చూసినా భగవద్ దర్శనమే అయినప్పుడు, ఆ ఈశ్వర సాక్షాత్కారం అయినప్పుడు ఆ జ్ఞానికి ఇంకా అభేదం ఎక్కడ కనిపిస్తుంది? ఎవరిని చూసినా అంతా కూడా ఈశ్వర సాక్షాత్కారమే అంతటా. సో అది జ్ఞాని నిత్యయుక్త. ఆ నిత్యము ఏకేశ్వరోపాసన చేసేటువంటి వాడు. 7 వారాల నగలు అంటాం. 7 వారాల నగలు అనేటువంటివి లేవు యాక్చువల్గా. మనం పెట్టుకున్న పేర్లు. బాగా జమీందారుల దగ్గర 7 వారాలు, రోజుకోటి వడ్డానం, ఏదో రోజుకి కంకీలు, కంచె, ఇలాగ అనేక ఉంటుంది. కానీ బంగారం 7 వారాల నగల వెనకాతలు ఉండేటువంటి ఒకటే బంగారం. జ్ఞానికి అంతా బంగారమే, అనేకమైనటువంటి ఆభరణాలు లేవు. కానీ అజ్ఞానికి నా ఉంగరం పోయింది, నా ముక్కు పొడకు పోయింది, లేకపోతే నేను ఇది ఈ రోజు పెట్టుకొని అమ్మవారిని పూజించకపోతే అమ్మవారి కోపం వస్తుంది, శుక్రవారం నాడు ఈ నగ ధరించాలి, ఇలా అనేకముగా పెట్టుకుంటాం. లేకపోతే సోమవారం నాడు ఈశ్వరుణ్ణి, ఈ మంగళవారం నాడు ఆంజనేయుణ్ణి, లేదా బుధవారం నాడు, ఇలాగ అనేక మంది దేవతలు లేరు. అందరిలో అన్ని దేవతా స్వరూపములుగా ఉండేటువంటి ఒకటే తత్వం. ఆ తత్వాన్ని మనం ఏమన్నామనంటే జ్ఞాని. అది తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని నిత్యయుక్త. అటువంటి వాడు ఏం చేస్తాడు? ఏకభక్తి. అందులో ఆయనకు ఉండేటువంటిది ఏంటి అని అంటే ఏకభక్తి, ఒకటే భక్తి ఉంటుంది అంతటా. అంటే భక్తి అని అంటే ఏంటి అంటే మళ్ళీ మనకి అర్థం అవ్వాలంటే ఏకభక్తి అంటే ప్రేమయే భక్తి. ప్రేమకి మించినటువంటి భక్తి ఏంటింది? ఆ భక్తి కూడా, ఆ భక్తి ఎలా ఉంటుందంటే ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి భక్తి కాదు. ఆ భక్తి నిరపేక్ష భక్తి. నిరపేక్షం అంటే ఏ అపేక్ష లేదు, అకారణమైనటువంటి భక్తి. కారణంగా అసలు భక్తి అంటే ఏంటి? మళ్ళీ మనకి ఇది ఇప్పుడు ఈ పదాలు వచ్చేసరికి మనం పట్టుకోవడం కష్టం అవుతుంది. అకారణమైనటువంటి భక్తి అని అంటే అకారణమైనటువంటి ప్రేమకి భక్తికి భేదం లేదు. కారణమైనటువంటి ప్రేమ, నిష్కారణమైనటువంటి ప్రేమ. ఎందుకురా నీకు ఆ ప్రేమ అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, అలాగ ఊరికే. అంటే ద ఫ్లో ఆఫ్ హార్ట్. ప్రేమను డిస్క్రైబ్ చేయాలి. ఎలా ప్రేమిస్తావు? మనకి సినిమాల్లో చూపించేటువంటి ప్రేమ, లేకపోతే ఇక్కడ మనకి సంసారంలో ఉండేటువంటి ప్రేమ అనేటువంటిది కాదు. అవ్యాజమైనటువంటిది, అంటే నిరపేక్షమైనటువంటిది, ఏ ఆలంబన లేనటువంటిది, ఏ ఆకర్షణ లేనటువంటిది. అసలు ఎందుకు ఉంటుందో తెలియదు ఆ ప్రేమ. అలాంటిది అనమాట. నిరపేక్షము అని అన్నారు దాన్ని. అందుకనే అంటే అహంకారం లేనటువంటిది, లేకపోతే ఏ కోరిక లేనటువంటిది. ఎందుకుండవండి ఇవన్నీ? అంటే మాటల్లో చెప్పుకుంది కానీ అది ఎందుకు ఉంటుంది అని అంటే రెండవది లేదు కదా జ్ఞానికి. రెండో వస్తువు లేదు. ఇప్పుడు ఈ వస్తువు, నాకు కారు కావాలి, నాకు ధనం కావాలి, నాకు పేరు కావాలి, నాకు ప్రతిష్టలు కావాలి అని అంటే ఇవి రెండుగా కనిపిస్తున్నాయి. పేరున్నది, ధనం ఉన్నది, కారు ఉన్నది, వస్తువు ఉన్నది, వ్యక్తి ఉన్నాడు, బావమరుదు ఉన్నాడు, బావున్నాడు, శత్రువు ఉన్నాడు, మిత్రుడు ఉన్నాడు, లేకపోతే వీడు మంచివాడు ఉన్నాడు, వీడు చెడ్డవాడు ఉన్నాడు, ఇలా అనేకముగా ఉన్నప్పుడు దానికి
అనేకమైనటువంటి వస్తువులుగా ఉంటుంది. కానీ అనేకం లేదు, అంతటా ఏకత్వాన్ని దర్శించినటువంటి వాడికి ఇంకా నిరపేక్షం కాక ఏం మిగులుతుంది? అందుకని దాన్ని ఏకభక్తి అన్నారు. ఏకభక్తి. ఏకభక్తి అంటే ఇవి ధ్యానం చేస్తే మనకు పట్టుకుంటాం. అంటే మనస్సులో ఎప్పుడైతే ఆ అలలు అలిగిపోయాయో, అంటే మళ్ళీ గాలి వచ్చింది, ఆ చెరువులో అలలు వచ్చాయి, మళ్ళీ గాలి వెళ్ళిపోయింది, మళ్ళీ మిగిలింది ఏంటి? ఆ నీరే మిగిలింది, స్వచ్ఛమైనటువంటి నీరే మిగిలింది. అలాగా ఆ చైతన్యము మనస్సునందు ప్రతిఫలించింది. అంటే ఇట్ రిఫ్లెక్టెడ్ దట్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ యూనిక్, విచ్ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ బ్లిస్. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద కాన్షియస్నెస్ విచ్ ఈజ్ ఎవర్, ఒకటే ఉన్నది, తెలుసుకుంటున్నది, ఆనందముగా ఉన్నది. కానీ దీనిలో కదలిక వచ్చింది. ఎందువల్ల? ఒక మాయాశక్తి వల్ల వచ్చింది. ఆ మాయాశక్తి ఏమిటి అని అంటే, ఇది మనం ఎప్పుడైతే పదార్థము, శక్తి, ఆ తెలివితో మమేకం అవుతామో, అంటే అందులో ఉండేటువంటి జగత్తులో ఉండేటువంటి 3 గుణములతో మనమేకం, సత్వరజోతమో గుణాత్మకమైనటువంటి మనస్సు ఎప్పుడైతే ఈ చైతన్యము మనస్సునందు ప్రతిఫలించిందో ఇవి కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అవడం వల్ల మనము ఆ రిఫ్లెక్షన్ ని నేను అని అనుకుంటున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ద ఎగ్జిస్టెంట్, వీఆర్ అభాసమయం. అంటే వీ గెట్ రిఫ్లెక్టెడ్ అండ్ ఇన్ దట్ రిఫ్లెక్షన్ వి కాట్ బై ద రిఫ్లెక్షన్. అబ్బా భలే అందంగా ఉంది, మనం నడిచి వెళ్తున్నాం, అద్దం కనిపించింది, అద్దంలో మన రిఫ్లెక్షన్ వచ్చింది, అప్పుడు మనం చూసుకున్నాం, మన ఆకృతిని చూసుకున్నాం. నిగనిగలాడుతున్నది, మంచి చర్మం ఉంది, మంచి తెలివిగా ఉంది, వీడు మంచి స్ఫురద్రూపిగా ఉన్నాడు, వీడెవడు అని అనుకుంటా, అబ్బా వీడెవడండి, వీడిని మర్చిపోయాడు, నేనే వాడని అనుకున్నాడు. అద్దంలో ప్రతిబింబాన్ని చూసి అబ్బా నేనే అనుకున్నాడు. అబ్బా నేను మంచి ఇంజనీర్ అండి, నేను మంచి ప్రమోషన్ అండి, నాకు మంచి కారు ఉందండి, నాకు మంచి భార్య ఉందండి, నాకు మంచి పిల్లలు ఉన్నారు, లేకపోతే వీళ్ళు పిల్లలు సరిగ్గా చదవట్లేదు, ఇంకా వీడు సంసారంలో పడిపోయాడు. సో ఎప్పుడైతే సంసారంలో పడిపోయాడో తన్ని తాను మర్చిపోయాడు. ఎవరికి చిన్నప్పుడు చెప్పేవారా, ఆ ఈగ ఇల్లు అలుగుతూ తన పేరు మర్చిపోయింది. పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది, నేనెవరు చెప్పు అని అన్నది, నువ్వు పలానా అన్నది. అలాగా కథ ఉంటుంది. ఆ కథలో అలాగా ఇల్లు అలుగుతూ ఈగ కథ మర్చిపోయి చిన్నపిల్లలు చెప్పినట్టు కథ అయినా దాంట్లో ఎంతో తత్వం అనేటువంటిది ఉంటుంది. అలాగ మనం సంసారంలోకి వచ్చిన తర్వాత మనం మర్చిపోయాం. ఎందుకంటే పుట్టగానే వీడు నా కొడుకు అన్నాడు, అక్కడ నాన్న ఉన్నారు, అమ్మ ఉన్నారు, వీడెవడో వీడికో పేరు పెట్టారు. వీడికో పేరు పెట్టిన తర్వాత అలా పెట్టి అబ్బా వీడు బాగా చదువుతున్నాడు, వీడు బాగా చదవట్లేదు, వీడు మంచి తెలివైన వాడు, వీడు తెలివి తక్కువ, ఇలా అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఈ మిథ్యా ఆరోపణలు ఈ నేను అనే దాని మీద వచ్చి పడ్డాయి. ఇంకా వీడు ఎలా పెరుగుతున్నప్పటికీ కూడా వీడు కాస్త కొడుకయ్యాడు, కొడుకేమో చదువుకున్నవాడయ్యాడు, విద్యార్థి అయ్యాడు, విద్యార్థి అయిన తర్వాత యువకుడయ్యాడు, యువకుడైన తర్వాత ఉద్యోగం అయ్యాడు, ఉద్యోగం అయిన తర్వాత భర్త అయ్యాడు, భర్త అయిన తర్వాత తండ్రి అయ్యాడు, తండ్రి అయిన తర్వాత మళ్ళీ తాత అయ్యాడు, ఇలా అనేకం అయ్యాడు. అవడం ఉన్నది తప్ప వీడు మర్చిపోయాడు. అందువల్ల వాడు అజ్ఞానిగా తయారయ్యాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ భగవద్గుడి బోధ, భగవద్జ్ఞానము పట్టుకున్నామో మనకి మళ్ళీ మన తత్వం ఏమిటో మనకి తెలిసింది, జ్ఞాని. అందువల్ల అలాగా జ్ఞాని, ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి, అలాంటి అనన్యమైనటువంటి భక్తి, విచక్షణారహితమైనటువంటి భక్తి, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్, ఏ కారణము లేనటువంటి నిర్వికారమైనటువంటి భక్తి. ఎలా వస్తుందండి నిర్వికారమైనటువంటి భక్తి అని అంటే, శ్రవణ మనన నిధిధ్యాసనాలు, అంతకు మించినటువంటిది ఏమీ లేదు. మా శ్రవణము వింటున్నాము, మననము కాంటెంప్లేట్ చేస్తున్నాము, నిధిధ్యాసనము దాంతో ఉంటున్నాము, దాంట్లో అంటే సాక్షిభూతంగా ఉంటున్నాము. అప్పుడు ఏకభక్తి అనేటువంటిది కుదురుతుంది. ఏకభక్తిర్ విశేషం పరమాత్మ చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సత్యమమ ప్రియ. ఈ రకమైనటువంటి ఏకభక్తి కలిగినటువంటి వాడు నాకు అత్యర్థం ప్రియ. అత్యర్థం, ప్రియోహి జ్ఞానినోహ అత్యర్థం. అత్యర్థం అనంటే అతిక్రమించినటువంటి ప్రియుడు, అతిశయించి పరమాత్మను ప్రేమిస్తాడు. ఎలాగైతే అతను పరమాత్మను ప్రేమిస్తాడో, పరమాత్మకు అతనికి అభేదమే కదా. అభేదము అన్నప్పుడు ఇంక ప్రియము అని అంటే ఇంక మనకు మామూలుగా ఏం చెప్తాము, ఆ ఇష్టమైనటువంటిది అంటే ఆ ప్రియం, ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి అంటారు. ప్రియము అని అనగా అంటే మనకు అత్యంత సమీపమునందు ఉండేటువంటిది. ఇప్పుడు అంటే తనకంటే అభేదమైనటువంటిదే ప్రియం కదా. నాకు ఏది ఇష్టము అని అంటే, ఇప్పుడు స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్ ఎందుకు ఇష్టమైంది, ఆ స్వీట్ నోట్లో వేసుకోగానే అది మనతో మమేకమైపోతుంది. ఇప్పుడు స్వీట్ ఎదురుగుండా పెట్టుకొని ఆ స్వీట్ ఇష్టమో కాదో మనకి ఎలా తెలుసు?
ఇప్పుడు ఏదో మనకి ఉంది, లాడు ఉంది, లేకపోతే ఆ లాడు ఎదురుగుండా చూస్తున్నంత వరకు మనకి అది తెలియదు. అదే అది బాగుంటుందో లేదో, అది కుళ్ళిపోయి వాసన వస్తున్నదేమో, దాంట్లో వేడిగా ఉందో లేదో, దాంట్లో సుగంధ ద్రవ్యాలన్నీ కరెక్ట్ గా పడ్డాయో లేదో అనేటువంటి సందేహం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది నోట్లో వేసుకున్నామో అబ్బా భలే ఉందని అనిపిస్తుంది. ఎలాగుంది? అంతకు ముందు లేనటువంటి ఎక్స్పీరియన్స్ అప్పుడే నూతనముగా కలిగిన, అంటే ఎన్నిసార్లు లాడు తిన్నా, ఎంత ఇష్టమైనప్పటికైనా మళ్ళీ లాడు తింటే మళ్ళీ మనము ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఎందుకు అనంటే అది మనదైపోయింది, నేనైపోయాను. అది ఇప్పుడు బాగా అలసిపోతాము, ఒకసారి నీళ్లలో వెళ్ళి స్నానం చేస్తాం. ఆ నీళ్లలో అబ్బా భలే హాయిగా ఉంది, భలే ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు చేస్తాము? చేసినప్పుడు, అంటే మునిగినప్పుడు. నీళ్లలో నువ్వు మునిగినప్పుడు, నీళ్లు నీవిగా అయిపోయినప్పుడు. అలాగే అత్యర్థం ప్రియ, ప్రియం ఎప్పుడు అవుతుంది అంటే తనదైనప్పుడు అది ప్రియం అవుతుంది, తనది కానప్పుడు ప్రియం అవదు. ఎందుకు ప్రియం అనంటే నేనే ఆత్మస్వరూపాన్ని కాబట్టి, ఆత్మే అత్యంత ప్రియమైనటువంటిది. అందుకనే పరమాత్మ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియోహి జ్ఞానిన అత్యర్థం. ఎందుకు ప్రియుడు నాకు అనంటే వాడికి నాకు భేదం లేదయ్యా, ఆ జ్ఞానికి నాకు భేదం లేదు. ఎందుకంటే నేనే ఆయన, ఆయనే నేను. అంటే నేను ఆత్మస్వరూపాన్నిగా ఉన్నాను, ఆత్మగా ఆయన అయిపోయాడు, అంటే ఆ భేదం తొలగిపోయింది. అందువల్ల అత్యర్థం ప్రియ. ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అత్యర్థం ప్రియ. ఎందుకు ప్రియము? కొన్ని నాకు ఎందుకంటే ఇష్టం అవుతాయి అంటే యు సీ నో డిస్టింక్షన్. మనకి పిల్లలంటే చాలా ప్రేమ అండి. ఎందుకు ప్రేమ అనంటే ఆ పిల్లలు ఆత్మావై పుత్రనామాసి అన్నారు. అంటే నీ ఆత్మే మారుగా పుత్రులుగా, లేదా పుత్రులు అంటే పుత్రిక కూడాను, అంటే పుత్రిక అన్నాం కాబట్టి పుత్రుడేనా పుత్రిక కాదా అని కాదు. అంటే దాట్ ఈస్ నో డిఫరెన్స్ ఫ్రమ్ యూ. యు ఆర్ నాట్ డిస్టింక్ట్ ఫ్రమ్ దట్. యు ఆర్ వన్ విత్ దట్. వెన్ యు ఆర్ వన్ విత్ దట్, దెన్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అందుకనే సంగీతం వింటూ మమైకం అయిపోతాం, లేకపోతే ఒక గాయకుడు పాట పాడుతూ అందులో విలీనం అయిపోతాడు, లేకపోతే మనం పూర్ణచంద్రుడిని చూసినప్పుడు అందులో విలీనం అయిపోతాం. అంటే ఇంక వాక్యం పరిసి ఉండదు. వీ కెనాట్ డిస్టింగ్విష్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సెకండ్. దెర్ ఇస్ నో సెకండ్. రెండవది లేనటువంటి ఒక్కటే ఉండేటువంటి వస్తువుతో మనం మమేకమైనప్పుడు, అందుకనే ప్రియోహి జ్ఞానిన అత్యర్థం అహం సచ మమ ప్రియ. ఇదే దాన్ని మళ్ళీ చెప్తున్నారు. అలాగే ఆ అభేదము వల్ల, ఆ అభేదం వల్ల ఆయన కూడా నాకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి వాడు అనేటువంటి చెప్తున్నారు అనమాట. సో శంకరాచార్యులు ఏమంటున్నారు అంటే ఆ నలుగురి మధ్య యందు జ్ఞాని అంటే ఆత్మతత్వము తెలిసినటువంటి వాడు నిత్యయుక్తుడు అగును. కామెంటరీ తేషాం చతుర్థం మధ్య జ్ఞాని తత్వవిత్. ఆ నలుగురి మధ్య యందు అంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే అని మనం వ్యాఖ్యానం చేసుకున్నాము. ఆ నలుగురి మధ్య యందు జ్ఞాని అంటే ఆత్మతత్వము తెలిసినటువంటి వాడు నిత్యయుక్తుడు అగును. అంటే ఆత్మస్వరూపం తెలిసిన వాడు కనుక సర్వకాలముల యందు భగవంతుని కంటే అభిన్నమగు ఆత్మస్వరూపమునందు చిత్త సమాధానము కలవాడు అగును. ఇంతేకాక సేవించదగినది మరి ఒకటి అతనికి కానరాదు కనుక అతడు ఏకభక్తుడు. దీని గురించి కూడా చెప్తున్నాం. ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థం. ఎందుకంటే ఆయన ఎందుకు ప్రియుడు అయ్యాడంటే ఏలనగా నేను జ్ఞానికి ఆత్మను అగుచున్నాను. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆత్మస్వరూపమే మనకు అత్యంతమైనటువంటి ప్రియమైనది కావున అతనికి నేను అతిశయించి ప్రియుడను. ఎందుకంటే ఆమె నా ప్రియురాలు, ఆమెను వదిలిపెట్టి ఉండలేను అంటే తనతో మమేకం చేసుకున్నాడు అనమాట. కానీ ఇద్దరికి అహంకారాలు కాబట్టి ఆ ప్రేమ అనేటువంటిది నిజమైనటువంటి కాదు, స్వార్థమైనటువంటిది కాబట్టి మనకి ఈ రకమైనటువంటి దుఃఖాలు, బాధలు, బెంగలు, చింతలు, చికాకులు, అలజడులు, ఆందోళనలు కలుగుతున్నాయి. కానీ భగవంతుని పట్ల అలా కాదు. ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థం. ఎందుకంటే ఆత్మ తనకు ప్రియము అనేది లోకంలో ప్రసిద్ధమైనటువంటి విషయం కనుక వాసుదేవుడు జ్ఞానికి ఆత్మయే ఉన్నాడు కనుక ప్రియుడగునని అర్థము. అట్టి జ్ఞాని కూడా వాసుదేవుడగు నాకు ఆత్మ వలె ఉన్నాడు కనుక నాకు అతిశయించి ప్రియుడు. అట్టి జ్ఞాని కూడా వాసుదేవుడనగు నాకు ఆత్మ వలె, అంటే మనము భగవంతుడికి అత్యంతమైనటువంటి ప్రియుడు. జ్ఞాని భగవంతుడికి ప్రియుడు, అలాగే భగవంతునికి కూడా జ్ఞాని అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి వాడు. ఈ శ్లోకం దాన్ని మనం మెడిటేట్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాని యందు బాగా మనము మమేకం అవుతే ఈ శ్లోకంలో ఉండేటువంటి ఆ రసము, రసవై అప్సు రసోహం అప్సు కౌంతేయ, ఆ రసాస్వాదన అనేటువంటిది మనం ఆ తత్వాన్ని గట్టిగా పట్టుకోగలుగుతాం. మళ్ళీ ఒకసారి శ్లోకం అనుకుందాము. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియోహి
జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఇందులో ఇంకొక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. అహం స ఇక్కడ ప్రియో హి జ్ఞానిన అత్యర్థం అహం స హం స సోహం అహం సహ నేనే అతడు, అతడే నేను. ఇది ఈ శ్లోకంలో కూడా ఉంది. దాన్నే హంస జపము అంటారు, లేదా సోహం ధ్యానము అని అంటారు. అంటే నేను అతడు, అంటే నేను పరమాత్మ అభేదము. ఇది ఇందులో దాగి ఉండేటువంటి రహస్యం. సో దీన్ని మనము హంస ధ్యానము, సోహం ధ్యానము చేసుకుంటూ దాంతో ఉంటే అది మనము జ్ఞాని. ఆ జ్ఞానే పరమాత్మకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి వాడు. అభేదము అనేటువంటిది ఇక్కడ నిరూపణ ఈ శ్లోకంలో పరమాత్మ మనకి చేసి ఉన్నారు. ఇక్కడ కాపుదాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విల్ బి సైలెన్స్ ఫర్ ఎ మూమెంట్ and we'll stop it here. Hari Om. Jai Guru. Let us be silent for a moment.